హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించిన పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగింది కదా. ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా మొత్తం 27 రకాల పెన్షన్లు అయితే ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు కదా. ఎవరెవరి పెన్షన్లు ముందుగా పెంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి కొత్త నెల అయితే రావడం జరిగిందనమాట. కొత్త మార్పులు ఏంటి అనేది మనం వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మనం అయితే వచ్చిందండి, అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి RBI విడుదల చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు అనేది పనిచేయవన్నమాట. ఇందులో వచ్చేసి జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ పండుగల సెలవులు అయితే ఉన్నాయి. దాంతోపాటు శనివారాలు ఉన్నాయి, అదేవిధంగా ఆదివారాలు అయితే ఉన్నాయట. కాబట్టి బ్యాంక్ పనుల కోసం వెళ్ళేవారు ముందుగానే ఈ సెలవుల వివరాలు తెలుసుకోవడం చాలా మంచిదన్నమాట. మే 26 ఇక బ్యాంక్ సెలవుల జాబితాకు సంబంధించి ఇక మేడే అనమాట. మహారాష్ట్ర దినోత్సవం, బుద్ధ పౌర్ణమి, పండిట్ రఘునాథ్ ఏదైతే ముర్ము జయంతి సంబంధించి కావచ్చు. మే 3వ తారీఖు వచ్చేసి ముఖ్యంగా దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు. మే 9వ తారీఖున రెండో శనివారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. అదేవిధంగా మే 10 తారీఖున పశ్చిమ బెంగాల్ బ్యాంకులకు సంబంధించి అయితే సెలవులు. అదేవిధంగా వచ్చేసి మే 16న సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్నమాట. కేవలం సిక్కిం రాష్ట్రం మాత్రమే కేవలం. ఇక మే 17వ తారీఖున దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవులు. మే 23వ తారీఖున వచ్చేసి 4వ శనివారం దేశవ్యాప్తంగా అయితే సెలవులు అనేది ఉంటాయన్నమాట. మే 24వ తారీఖున వచ్చేసి దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు. మే 26 తారీఖున కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి, కేవలం త్రిపుర రాష్ట్రంలో మాత్రమే సెలవులు. మే 27 తారీఖున బక్రీద్ అనమాట. అదేవిధంగా ఈద్ ఉల్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ సహా మెజారిటీ రాష్ట్రాల్లో అయితే సెలవులు అయితే ఉన్నాయన్నమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలా వరకు అయితే ఇప్పటికే పెన్షన్లు, ఎందుకంటే పోయిన నెలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం పెన్షన్లు అనేది రిలీజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఇంకా పెన్షన్లు అయితే ఇవ్వడం లేదంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ముఖ్యంగా 25, 26 తారీఖు నుంచే పెన్షన్లు కొన్ని జిల్లాలకు అయితే అందిస్తున్నారు. కొన్ని జిల్లాలకు ఇంకా ఇప్పటికే ఇవ్వలేదని అంటున్నారు. సో అందుకని చెప్పేసి పెన్షన్లకు ఒక జిల్లాకు ముందుగా ఇస్తారు, ఒక జిల్లాకు తర్వాత లేట్గా అయితే అందిస్తున్నారు. కాబట్టి సో మొత్తానికైతే పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. సో ఇక ఈ నెల 10 తారీఖు వరకు అయితే పెన్షన్లు అనేది తీసుకోవచ్చు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50% మేరకు కొన్ని జిల్లాల్లో కంప్లీట్ కావడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అయితే ఈ రోజు కూడా, రేపు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పెన్షన్ తీసుకుంటే ఎంత మొత్తంలో తీసుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా పెన్షన్లు కొంతమందికి ఇవ్వడం లేదని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు. సో ఇవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా పెంపు ఉంటుందా ఉండదని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆసరా పెన్షన్లు అయితే ఉన్నాయి కదా. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా జూన్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారా అని చెప్పి చాలామంది అయితే చూస్తున్నారు. సో 2 లక్షల పెన్షన్లు అనేది అందిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రభుత్వం దృష్టిలో ఉంది వచ్చేసి ముఖ్యంగా వితంతులకు ఇవ్వబోతున్నారట. అధికారులు అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి వితంతులు అంటే భర్త చనిపోయిన భార్యకి అయితే వితంతు పెన్షన్ ఇస్తారు. కాబట్టి అది ఆ స్టేజ్గా ఆ కుటుంబం చెందుతుంది. సో ప్రభుత్వం పైన ఎక్కువ కూడా బడ్జెట్ భారం పడదని. సో ఈ రకంగా 1,50,000 ఇలా ఇస్తారన్నమాట అంతమందికి, లేదంటే 1,00,000 మందికి అయినా ఇస్తారు. తర్వాత సెకండ్ కేటగిరీలో వచ్చేసి దివ్యాంగులకు అయితే కొత్త వరకు అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తుందట. సో అసలే పెన్షన్లకు సంబంధించి వితంతు కేటగిరీలో అసలే పెన్షన్ రాని వారు సో మాకు కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీనిపైన ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖున అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట.